రాత్రి ప్రభు మనందరితో మాట్లాడడానికి ఇష్టపడతా ఉన్నారు. ఈ రాత్రి చెవులు గల వారు వినుగా, కానీ దేవుని వాక్యం సెలవిచ్చినట్లుగా ఇక్కడున్న మనందరము ఆయన మాట వినడానికి వచ్చాం. ఇప్పటి వరకు పాడాము, ఆయన నామాన్ని స్తుతించాం. కొద్ది నిమిషాలు మన హృదయాన్ని ఆయన కొరకు సిద్ధం చేసుకుందాం. ఆయన వాక్యం వినడానికి సిద్ధం చేసుకుందాం. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడన్న పరమార్థాన్ని మనం ఈ రాత్రి తెలుసుకోవాలని దేవుడు ఉద్దేశించాడు. కనుక అందరం ఒక్క నిమిషం లేచి నిలబడి, ప్రతి ఒక్కరం లేచి నిలబడి, రెండు చేతులు పైకెత్తి ఆకాశం వైపు కళ్ళెత్తి కళ్ళు మూసుకుని 2 నిమిషాలు ఉన్నత స్థానములో మమ్మును నిలుపుటకై నీ స్థానము విడచి దిగి వచ్చిన యేసు, ఉన్నత స్థానములో మమ్మును నిలుపుటకై నీ స్థానము విడచి దిగి వచ్చిన యేసు. 2 చేతులు పైకెత్తి చెప్తామండి. నీకే ఆరాధన, నీకే మా స్తోత్రము, నీకే ఆరాధన, నీకే మా స్తోత్రము. మహిమ శరీరమును భుజముపై మోసితివా. బిగ్గరగా స్వరం ఎత్తి చెప్తామండి. నీకే ఆరాధన, నీకే మా స్తోత్రము, నీకే ఆరాధన, నీకే మా స్తోత్రము. హృదయమారా నోరు తెరిచి నీకే ఆరాధన, నీకే
చెప్తాం అందరం. నీకే ఆరాధన, నీకే మా స్తోత్రము, నీకే ఆరాధన, నీకే మా స్తోత్రము. అలాగే రెండు చేతులు పైకెత్తి, ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? ఆయన పుట్టింది, జన్మించింది మనం పండుగగా ఆచరిస్తున్నాము, కానీ ఆయన మన కొరకు చనిపోవడానికి, మన కొరకు శిక్షను అనుభవించడానికి, ఆ శిక్ష ద్వారా వచ్చే విడుదలను మనకి ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. తనను తాను తగ్గించుకున్నాడు, రిక్తునిగా చేసుకున్నాడు. తండ్రి కుడిపార్శ్వాన్ని విడిచిపెట్టకూడని ఈ భాగ్యం అని ఎంచుకొనలేదు, కానీ మనుష్యుని రూపముగా దాసుని రూపము ధరించి భూలోకానికి వచ్చాడు. ఎందుకో తెలుసా? ఈ రాత్రి నన్ను రక్షించడానికి. ఆ విషయం మనకు అర్థమైతే రెండు చేతుల పైకి ఎత్తేసేయా, నువ్వు నా కొరకు వచ్చినందుకు వందనాలని అందరము నోరు తెరిచి చెప్తామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ రాత్రి నీ యొక్క సముఖంలో మేమందరము కూడుకొని నిన్ను స్తుతించడానికి, ఆరాధించడానికి, నిన్ను మహిమపరచడానికి, నీవు మా కొరకు వచ్చిన విషయాన్ని జ్ఞాపకం చేసుకొని నిన్ను ఆరాధన చేయటానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి వందనాలు ప్రభువా. మేము వట్టి వారము, అల్పులము తండ్రి, అయినప్పటికీ మీరు మమ్మల్ని ప్రేమించారు. నువ్వు ఈ లోకానికి రావడానికి ఇష్టపడి మమ్మల్ని రక్షించడానికి ఇష్టపడిన దేవుడవు గనుక ఈ రాత్రి ఆ విషయాన్ని కూడా మేమందరము తెలుసుకున్నట్లుగా నీ దాసుని ముఖాంతరములో నుంచి మా అందరితో సూటిగా మాట్లాడమని సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీకు మాత్రమే ఆరోపిస్తూ నజరేయుడైన యేసయ్య శక్తి కలిగిన నామములోనే ఈ ప్రార్థన, ఈ స్తుతి, ఆరాధన నీ పాదములకు సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అదే రీతి నిలిచి ఉండగా